బండి నడుచుకుంటున్నా నేను. అరే అక్కడ న్యూట్రల్ అయిపోయింది. ఆగరా తమ్మి, ఉందే నాకు బండి రాదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వెవరికి పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. అరే ఈ చెట్టు కూడా మంచిగుందిరా. అరే చికెన్ మంచిగా. అరే ఆపుతున్నారా? ఇట్లా తిప్పుతా మెల్లగా. సారీ అక్క, దయచేసి ఏడిపోతున్నా వాడికి పోక మా టైర్ కిందికి రాకి అమ్మా తల్లి. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నరుకుతారు నరుకుతారు. కొడతారు చీపురు కట్ట తీసుకోరా. కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ మా మినీ బ్లాగ్ కెప్టెన్ మై. ఈరోజు దోస్తులందరూ కలిసేసి మంచిగా ఎడుపల్ టెంపుల్కి ప్లాన్ వేసుకున్నాం. మంచిగా ఈరోజు చిల్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇక డ్యూటీ తెలుసుగా మనం ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవింగ్ చేస్తాం. ఇంకా రోజు మంగళవారం కాబట్టి ఇక డ్రాప్లు ఎట్లాగో ఉన్నాయి, అది అందరికి తెలిసిన సంగతే. ఇక ఏం చేద్దామని చెప్పి ముందుగానే మంచిగా ప్లానింగ్ వేసుకున్నాం. నలుగురం కలిసి ఏడుపల్లి టెంపుల్ వెళ్తున్నాం. ఆ నలుగురిలో ఒకడైతే బట్టేబాజీ రాత్రి నుంచి ఫోన్లు లేపుతలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇంకా వాడు వస్తాడా రాడన్నదే కన్ఫర్మ్ అన్నది లేదు. ఏముంది, వాడు వస్తే వాడిని తీసుకెళ్ళిపోతాం, లేదంటే మేము ముగ్గురం అన్నా లేదన్నా ఇంకెవరైనా వస్తే ఆల్టర్నేటివ్ వాళ్ళని యాడ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక ఇప్పుడు ఏమైంది అంటే ఇంటి దగ్గరికి స్టార్ట్ అయినా పొద్దున్న 7 గంటలకు 6:30 7 గంటలకు పోయే ట్రిప్పు 8:30 9 అవుతుంది. స్కూల్ టైం, స్కూల్ పోరలు కూడా స్కూల్కి పోతారు, కానీ ఇంకా మా బట్టబాజీ గారు వెళ్తలేరు. వాళ్ళకి ఇంకా టైం 7 కాలేనట్టుంది. సరే అని చెప్పేసి మా ఇంటికి స్టార్ట్ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మనోడు ఏం చేసిండు, మన ఆటోలో స్పీకర్లు లేవని చెప్పి మనం దగ్గర బ్లూటూత్ స్పీకర్ JBLది ఛార్జింగ్ది తెలుసుగా, ఛార్జింగ్ పెట్టి వాడుకుంటాడు. సో అది ఉందిరా నా దగ్గర 12 hours వస్తుంది అని చెప్పాం. కానీ సరే తెచ్చేయని చెప్పినాం. మనోడు తెచ్చి ఆటోలో పెట్టిండు. దాన్ని చూడండి అంత మంచిగా సెట్ చేస్తుండు. ఇక వాడు సెట్ చేస్తున్నా అని చెప్పి నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నా. వాడు చూడండి ఎవరికి చెప్తున్నావు రా ఏంది అని చెప్పి ఫోన్ వైపు గురాంచి చూస్తుండే. ఎవరికైనా వీడియో కాల్ చేసి చెప్తున్నా అనుకుంటున్నామో మరి. ఇక వీడియో చూసి వీడియో రికార్డింగ్ చేస్తున్నా అని చెప్పి ఇక మనోడు ఎక్కేసిండు. ఇక మనోడు ఎక్కేసింది అని చెప్పి వీడు నేను పోయి మంచిగా పోయి ఇక ఇంకొకడు రెడీ అవుతున్నా అన్నాడు. సరేలే వాడు ఇంకోడు 4వ నంబర్ ఫోన్ లేపుతలేడు. ఇంకా సరే అని చెప్పి వాడు రెడీ లోపలికి పోయి ఛాయ్ తాగేసి వచ్చినాం. ఇక చెల్లో అని చెప్పి ఇక మా వాళ్ళు వచ్చేసారు. చెల్లో రెడీ అయిపోయినాం ఇప్పుడే. మన వన్లో అయితే గ్యాస్ లేదు. ముందు అక్క, దయచేసి ఏడిపోతున్నా వాడికి పోక మా టైర్ కిందికి రాకి అమ్మా తల్లి. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? కొడతారు చీపురు కట్ట తీసుకోరా. కాదు. ముందే చెప్పాలి కదా. మన ఆటోలో గ్యాస్ లేదని చెప్పి అది దారి మధ్యలో ఆగి గ్యాస్ ఫిల్ చేసుకున్నాం. మా వాడు చూడండి వాడు పొద్దున బైక్ వస్తూ డివైడర్ చూసుకోకుండా డివైడర్ ప్లాస్టిక్ డివైడర్స్ ఉంటాయి కదా, దానికంట ఫుల్ కాల్ పెయిన్ అవుతుందంట. గ్యాస్ కొట్టించేసుకున్నాం. ఇక దారిలో ఆగి టిఫిన్ చేసుకున్నాం. మా వాళ్ళు చూడండి సాంగ్స్ పెట్టుకుని ఎంత చిల్ అవుతున్నాం. ఇంకా అలా మొత్తం మీద చిల్ అయ్యుకుంటూ డాన్సులు చేసుకుంటూ పాటలు పెట్టుకొని అట్లా చేసి మొత్తం మీద అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. ఇందులో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ బండి నడిపినోడు అండ్ ఇందాక బండి నడుపుతున్నాడు, ఇద్దరికి డ్రైవింగ్ అయినా కూడా పర్ఫెక్ట్ నడిపించారు బండి. చలో ఇద్దరైతే టెంపుల్లోకి రావద్దని చెప్పి రాలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఇక సరే అని చెప్పి నేను మా ఇద్దరం
మంచిగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం, దర్శనం చేసుకున్నామని. మెల్లగా బాగుంది, క్రౌడ్ కూడా ఫుల్ ఉంది, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. తర్వాత 15-20 మినిట్స్ తర్వాత మంచిగా దర్శనం అయింది. దర్శనం చేసుకుని ఇక చూడండి మంచిగా ఫోటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటా ఇక వెళ్ళాము, మన దగ్గరికి వెళ్ళిపోయినాం. అయితే యాక్చువల్గా మా వాళ్ళు ఏం చేసారు, అక్కడ కూర్చొని మంచిగా కుకింగ్ ప్రిపరేషన్ చేపిస్తారు. ఇక మేమేంది దర్శనం చేసుకొని ఫోటోషూట్లు వీడియో షూట్లు అన్నీ చేసుకొని మెల్లగా నడుచుకుంటూ పోయినాం. గుడికి అక్కడికి చాలా దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఎంత తగ్గించుకున్నాం, మొత్తం స్వెట్ ఆడితేనే చెమటలు దూల తీరిపోయింది నడిచి అని చెప్పేసి మేము వచ్చి మంచిగా చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. మా వాళ్ళేమో మంచిగా ఉంటా చేసారు. చలో ఇప్పుడు అది తీసుకొని మంచిగా ఏదైనా చెట్టు కూసుకొని చెట్టు కింద కూర్చొని తలిగిచ్చేసేయాలి. చూడండి మా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది మసాలా ఇప్పుడు ఉప్పు తమ్ముడు బండి నడుచుకుంటున్నా నేను. అరే అక్క న్యూట్రల్ అయిపోయింది, ఆగరే తమ్మి ముందే నాకు బండి రాదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు కుక్కైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. అరే ఈ చెట్టు కూడా మంచిగా అరే చికెన్ మంచిగా. అరే ఆపుతున్నారా ఇట్లా దిక్తా మెల్లగా. అట్లా స్ట్రేట్ పోనీ. అమ్మ నీకే వస్తుందా బండి నడపడానికి? నాకు కూడా వస్తుంది. చాలు ఆపు, అది తీసేద్దాం. ఆపురా, నీడలం బండి పెడతా అంటవేమిరా? ఆగుతా ఉందరా ఏదో ఏదో అజ్జర్ రివర్స్ గేర్ ఆగరా, రివర్స్ నేర్చుకుంటా నేను. అరే కూర ఉందిరా బయట. అరే తెలుసురా నా కూడా. అమ్మ నీకే తెలిసినట్టు చెప్తున్నారు మొడ్డాలు. గుద్ద అనుకుంటున్నారా, ఏమన్నా లోయ అనుకుంటున్నా? అరే అరే గిరేంద్ర వీడియో ఆన్ చేసేటి మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నీ అమ్మ. అరే నాకు తెలియనట్టే చెప్తా. नीटल होइंदी हैंड ब्रेक उठाया गाड़ी ऑफ करा गाड़ी लगवाना रे थी नीचे रह दियो और मैं नहीं लग मैं डालता हूँ हाँ ये जा तुम पेशाब करने कुछ मारने ये 20 మంది ना मारा ఇటు జరుగు అంత మంచి ఇచ్చింది బ్రో కొత్త కొత్తదని పట్ట బాటిల్ ఆడ ఏం గెలుకుతుండా చూడు అన్న నేను ఆడ పెట్టిన తర్వాత తీసుకుందాం ఆగండి చాలా ఎగ్జైట్మెంట్ అవుతుండో పక్కకి ఉన్న దుకాణానికి ఏదో మర్చిపోయాను అని చెప్పేసి పోయి తీసుకురారా అంటే నేను ఆటోలో తీసుకుపోతా అని చెప్పి పోయి ఆటో తీసుకొని పోయాడు. ఇక మా పక్కకి అమ్మ వాళ్ళు తినడానికి వచ్చారు, ఇక వాళ్ళు తిన్నారు, మేము పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి చూడండి అమ్మ ఎంత మంచిగా డాన్స్ చేస్తుందో. ఇక మా వాళ్ళు ఏం చేసారు చాలా రైట్ అని చెప్పి మా దగ్గర ఉన్న బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా ఆ స్పీకర్ తీసుకొని ఇక పక్కకు పెట్టుకొని ఇక రైట్ నువ్వు నేను అని చెప్పి మంచిగా పొడుస్తున్న పొద్దు మీద పాట పెట్టుకొని మస్తులో ఎంజాయ్ చేసి పాడేసారు. మస్తు అంటే మస్తు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మస్తు ఎగ్జైట్మెంట్ అవుతారు. ఇక మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు, మేము కూడా తినేసి వంట సామాన్లు ఉన్నాయో వంట సామాన్లు తీసుకొని షాప్లో రిటర్న్ ఇచ్చేసినాం. అక్కడ రిటర్న్ ఇచ్చి బయలుదేరుతున్న మూమెంట్లో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అబ్బా బాబా ఫుల్ చంపి కొట్టింది. మా వాళ్ళు ఆగుతారా ఇంకా వస్తులా పాటలు పెట్టుకొని ఆటోలోకి వెళ్ళి కిందికి దిగి వాన కొట్టుడు ఎండ కొట్టుడు దుంకుడు ఇక మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూడండి వెదర్ ఎట్లా కనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఫుల్ ఇంకా మామూలు కాదు అసలు. వాన పడకపోతే ఇంత ఎగ్జైట్మెంట్ కాకపోతున్నామేమో కానీ వాన పడ్డానికి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మా వాళ్ళు ఖాళీ చిల్లు వాడు నాకు వాన పడుతుంది అడిచిపోతున్నాను, లోపలికి పోతాడు బయటకు వస్తాడు, లోపలికి పోతాడు బయటకు వస్తాడు. ఇక
ఇట్లయితే కాదండి, ఫుల్ పొట్టు దుంకి ఎంజాయ్ చేసుకున్నాం. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టు మామ. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ అయితే కంపల్సరీ ఇవ్వండి మామ, ప్లీజ్ మామ. ఓకే బాయ్ అందరికీ.